ఊహించినదే నిజమైంది. కేసీఆర్ ఊహించిన రీతిలో ట్విస్ట్ ఇవ్వగా ఆయనకు అదే రీతిలో షాక్ వచ్చింది. ఇలా షాక్ ఇచ్చింది మరెవరో కాదు, ఆ పార్టీకి చెందిన ఎంపీ, శాసనసభ పక్షనేత జితేందర్ రెడ్డి. తాజాగా ఆయన బీజేపీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ జితేందర్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల లోక్సభ అభ్యర్థులను ప్రకటించగా ఇందులో 8 స్థానాల్లో సిట్టింగ్లకి మళ్లీ అవకాశం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ సిట్టింగ్ ఎంపీలు జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్, గుత్తా సుఖేందర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టి కేసీఆర్ వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశాన్ని ఇచ్చారు. అయితే ఈ ఎపిసోడ్పై మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి కలత చెందినట్టు ప్రచారం జరిగింది. ఆయన కాంగ్రెస్, బీజేపీ నేతల్లో టచ్లో ఉన్నారని, టీఆర్ఎస్ టికెట్ రాకపోతే ఆ 2 పార్టీల నేతల నుంచి ఏదో ఒక దాంట్లోంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని జితేందర్ రెడ్డి ఖండించారు. గిట్టని వారు పుట్టిస్తున్న పుకార్లంటూ ఆయన తెగ మండిపడ్డారు. ఇటీవల ఆ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేశానన్న జితేందర్ రెడ్డి తాను ఏ పార్టీతో టచ్లో లేనని చెప్పుకొచ్చారు. అయితే వెంటనే ఆయన స్టాండ్ మార్చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్తో కలిసి చర్చించిన జితేందర్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత జితేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. కాగా ఈ చేరికకు టీఆర్ఎస్కు పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పలువురు భావిస్తున్నారు. జితేందర్ రెడ్డి చేరికపై టీఆర్ఎస్ పార్టీ ఇంకా స్పందించాల్సినటువంటి అవసరం